హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు గుణశ్రేణి గురించి నేర్చుకుందాము. దీన్ని గుణశ్రేణి కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో లేదా గుణశ్రేణిలో పదాలు ఎలా ఉంటాయి? మొదటి పదం అనేది ఏ ఉంటుంది. నెక్స్ట్ రెండవ పదము ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, సో ఆన్. ఎన్నవ పదం లేదా చివరి పదం అనేది ఏ పవర్ ఏ ఇంటూ ఆర్ పవర్ n-1. ఓకే, దీన్ని సిరీస్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ సిరీస్ అంటారు కాబట్టి ఎస్తో సూచించడం జరుగుతుంది. ఎస్, ఓకే, సిరీస్. ఈ యొక్క దీంట్లో మొదటి పదం అనేది ఏ, రెండవ పదము ఏ ఇంటూ ఆర్, మూడవ పదం ఏ ఇంటూ ఆర్ స్క్వేర్, నాలుగవ పదము ఏ ఇంటూ ఆర్ పవర్ క్యూబ్, సో ఆన్. ఇది ఎన్నో పదం అవుతుంది అంటే చివరి పదము. ఎస్ఎన్ అనేది ఏ ఇంటూ చివరి పదం అనేది ఏ ఇంటూ ఆర్ పవర్ n-1గా ఉంటుంది. సో దీంట్లో ఏంటి, మొదటి పదం అనేది ఏ. ఓకే, వీటి మధ్యలో పద అనుపాతం అంటే కామన్ రేషియో అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ కామన్ రేషియో అనేది ఓకే, దీన్ని ఆర్తో సూచించడం జరుగుతుంది, స్మాల్ ఆర్తో. ఈ కామన్ రేషియో అంటే ఏంటంటే దీన్ని రెండో పదాన్ని సపోజ్ ఈ S2ని కనుక S1తో భాగించినట్లయితే ఇది భాగిస్తే వచ్చేది ఆర్. మీరు ఏ రెండు పదాలను తీసుకున్నా కానీ సపోజ్ S3ని S3/S2, సో ఈ పదములో ఏ ఆర్ పవర్ స్క్వేర్ బై ఏ ఇంటూ ఆర్. ఈ ఏకి ఏ, ఈ ఆర్కి ఒక ఆర్కి, సో ఆర్ ఉంటుంది. ఏ రెండు పదాలని అనుపాతం తీసుకున్నా కానీ దాని యొక్క అనుపాతం అనే ఆర్ ఉంటేనే ఈ సిరీస్లో ఉన్నట్టు. మామూలుగా ఈ సిరీస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి 2 స్క్వేర్, 2 క్యూబ్, సో 2^4, సో ఆన్. ఇట్లా ఎన్నో పదం వరకు ఉంటాయి. అదేవిధంగా మామూలుగా దీంట్లో చూడండి, మొదటి పదం అనేది ఏంటి, మొదటి పదం ఏ, మొదటి పదము ఫస్ట్ టర్మ్, మొదటి పదం అనేది మొదటి పదం ఏ. ఈ ఏ ఇక్కడ 2. పద అనుపాతం అనేది ఏంటి, 2 స్క్వేర్, రెండో దాన్ని తీసుకొని మీరు భాగించాలి. 2 స్క్వేర్ ఎంత 4, దీంతో భాగిస్తే వచ్చేది 2. ఓకే, ప్రతి దాంట్లో కూడా పద అనుపాతం అనేది 2గా ఉంటుంది. మామూలుగా మూడో పదం తీసుకున్నా కానీ 2 క్యూబ్ 2/2 స్క్వేర్, ఈ 2 స్క్వేర్కి ఇది పోతే మిగిలేదు 2. ఓకే, ప్రతి దాంట్లో కూడా పద అనుపాతం అనేది 2 ఉంటుంది ఈ సిరీస్. అందుకే ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు లేదా గుణశ్రేణి. ఈ గుణశ్రేణిలో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సిరీస్ తీసుకున్నాము. ఓకే, ఎలా ఎగ్జాంపుల్, ఓకే, 3, 6, 12, 24, 48, సో ఆన్. ఒకసారి చూడండి, దీంట్లో ఏంటి, మొదటి పదం ఏంటి ఏ, మొదటి పదము ఏ అనేది 3. దీంట్లో 3 ఇంటూ 2గా రాసుకోవచ్చు దీన్ని 6ను. 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఇది ఏ ఇంటూ ఆర్, ఏ ఇంటూ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి, 3 ఇంటూ 2 పవర్ క్యూబ్ అంటే 8 2 పవర్ క్యూబ్ రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఆర్ క్యూబ్, సో ఆన్. ఇలానే ఉంటాయి, n టర్మ్ వరకు ఇలానే ఉంటాయి. సో ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్కు మనం ప్రూఫ్ కూడా నేర్చుకుందాం ఇప్పుడు. ప్రూఫ్ ఎలా, ఓకే, దీంట్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఈ గుణశ్రేణిలో పదాల మొత్తాన్ని కూడినట్లయితే ఈ n పదాల మొత్తానికి సూత్రం ఏంటంటే S(n)తో సూచించడం జరుగుతుంది. దీన్ని 2 విధాలుగా రాయడం జరుగుతుంది. ఏంటంటే ఏ ఇంటూ 1 - r పవర్ n/1 - r. ఓకే, ఇందులో r కనుక <1 అయితే మాత్రం ఈ సూత్రంని ఉపయోగించడం జరుగుతుంది. <1 అంటే r అనేది 1 కంటే తక్కువగా ఉంటే అంటే 0.9 కానీ లేదా మైనస్లలో కానీ ఉన్నట్లయితే 0.8 ఇంక ఏమైనా కానీ
ఒకటి కంటే తక్కువగా ఉంటే ఈ సూత్రాన్ని వాడడం జరుగుతుంది. లేదా దీంట్లోంచే మనం మైనస్ కామన్ తీసినట్లయితే a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే ఓకే. ఒకవేళ కనుక ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, డైరెక్ట్ గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎన్ ఏగా రావడం జరుగుతుంది. సో ఇవి ఎలా సాధించాలి? ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఎన్ ఇంటూ ఏగా వీటిని ఎలా సాధిస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీంట్లో చూడండి, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ గా ఇది మనం రాయడం జరిగింది. ఇది ఎలా సాధిస్తాం ఓకే, ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ లో ఉన్న పదాలు ఏంటి? ఏ, వీటన్నిటిని కూడుతున్నాం. ఏ ఇంటూ ఆర్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్, ఏ ఇంటూ ఆర్ క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఈ ఎస్ ఆఫ్ ఎన్ కనుక మనం ఆర్ తో మల్టిప్లై చేద్దాం. సో ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. నెక్స్ట్ ఈ ఎస్ ఆఫ్ ఎన్ మనం ఆర్ తో మల్టిప్లై చేద్దాం. ఆర్ తోని మల్టిప్లై చేద్దాం. ఏ ఇంటూ ఆర్, దీన్ని ఆర్ తో మల్టిప్లై అయితే ఏ ఇంటూ ఆర్ అవుతుంది. దీన్ని ఏ ఇంటూ ఆర్ తో మల్టిప్లై అయితే ఏ ఆర్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఆర్ తో మల్టిప్లై అయితే ఏ ఆర్ క్యూబ్ అవుతుంది ప్లస్ సో ఆన్ ఏ ఆర్ పవర్ 4 సో ఆన్. ఇది ఏమవుతుంది? దీని ఆర్ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆర్. దీని భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడుకోవడం జరుగుతుంది. సో ఇదేమైతే ఎస్ ఆఫ్ ఎన్ ఆర్ ఇంటూ ఎస్ పవర్ ఎన్ అని ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ ప్లస్ సో ఏఆర్ పవర్ 4 సో ఆన్. ఈ కూడుకుంటే ఏమవుతుంది? ఇది -1 ఈ +1 క్యాన్సిల్ అయిపోయి ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ గా మిగలడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇంకొక ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్ ను 1 మైనస్ 2 చేద్దాం. ఈక్వేషన్ 1 ని 1లోంచి 2ను తీసేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎస్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ పవర్ ఆర్ ఇంటూ ఎస్ ఆఫ్ ఎన్. దీన్ని తీసేస్తే చూడండి ఇప్పుడు ఏమవుతుంది? ఈ పదానికి ఈ పదము సమానం కాదు, కానీ ఈ రెండో పదము ఇప్పుడు మైనస్ కదా, ఇది మైనస్ అవుతుంది. మైనస్ ఇవన్నీ మైనస్ కింద మారిపోవడం జరుగుతుంది. సో ఈ పదానికి ఈ పదం క్యాన్సల్, ఈ పదానికి ఈ పదం, ఇలానే సో అన్ని పదాలు నెక్స్ట్ పదం క్యాన్సల్ అవుతాయి. కానీ ఇది కూడా క్యాన్సల్ అయితే ఈ పదం మొదటి పదము, ఇందులో మొదటి పదము మైనస్ అవుతుంది. ఇది మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్. ఇందులో చివరి పదం మిగులుతుంది, ఇందులో మొదటి పదం మిగులుతుంది. రైట్, ఇందులో కామన్ ఏంటి? ఎస్ ఆఫ్ ఎన్ కామన్ తీయచ్చు 1 మైనస్ ఆర్. దీంట్లో ఏ కామన్ తీస్తే, ఇందులో ఏ కామన్ తీస్తే 1 మైనస్ ఆర్ పవర్ ఎన్. ఓకే, ఈ మనకు కావాల్సింది సమ్ ఆఫ్ ఎన్ టైమ్సే కదా. దీంట్లో పదాల మొత్తం ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్ అనేది రావడం జరిగింది. ఇది ఎప్పుడు వాడాలి? ఆర్ కనుక <1 ఉన్నప్పుడు, అంటే గ్రేటర్ దాన్ 1 ఉన్నా కానీ వాడచ్చు. బట్ దీంట్లో మనం ఏం చేయొచ్చు? కామన్ తీయచ్చు. ఎస్ ఆఫ్ ఎన్ లోంచి మైనస్ కామన్ తీస్తే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 గా ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఈ ఫార్ములాను వాడడం జరుగుతుంది. సో ఈ సిరీస్ లో ఎప్పుడు కానీ ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ సిరీస్ లో గుణశ్రేణిలో కనుక మనం ఈ గుణశ్రేణి ఏంటి? ఏఆర్ ఏఆర్ స్క్వేర్ సో ఆన్ ఏఆర్ పవర్ ఎన్ మైనస్ 1. ఇది ఎన్నో పదానికి ఫార్ములా, ఎన్నో పదం అంటే చివరి పదానికి ఇది సూత్రము. పదాల మొత్తానికి సూత్రము ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. ఇక్కడ ఆర్ <1 అయితే, ఒకవేళ కనుక ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఎప్పుడు వాడాలి? ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్, ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ సిరీస్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2, 4, 8, 16, 32 సో ఆన్ ఇలా సిరీస్ లో ఉంటాయి. దీని ఏంటిది? 2, 2 స్క్వేర్, ఓకే, ఇదేంటి 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5. చూడండి ఇక్కడ సీక్వెన్స్ అనేది ఇక్కడ మనకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. ఈ సీక్వెన్స్ అంటే ఈ సిరీస్ కానీ ఈ సీక్వెన్స్ కానీ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. అంటే ఈ మొదటి పదం అనేది ఏంటి? మొదటి పదము ఏ అనేది 2, ఇందులో ఏ ఇంటూ ఆర్ అంటే 2 ఇంటూ 2 గా రాసుకోవచ్చు. పద అంతరం అనేది 2గా ఉంటది. సో ఇది ఏఆర్ స్క్వేర్ గా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒక్కసారి మనము అంక శ్రేణికి గుణ శ్రేణికి తేడా తెలుసుకున్నట్లయితే మనము ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే,
ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.